తన రెండు చేతులతో పట్టుకొని తన ఒడిలో కూర్చుండబెట్టుకొనెను. జై శ్రీరామ్. శ్రీరామ కథ 100వ భాగం. మూలం శ్రీ వాల్మీకి మహర్షి రామాయణం. సంకలనం మఖా. శ్రీరాముడు తన నగరమునకు వచ్చెను. భరతుడు మున్నగు సోదరులకు రప్పించెను. రాజసూయాగం చేయదలిచినట్టుగా తన తమ్ములకు చెప్పెను. భరతుడు హింసను ప్రేరేపించు రాజసూయం వలదన్నాడు. లక్ష్మణుడు అశ్వమేధాన్ని చేయమన్నాడు. శ్రీరామునికి పుత్రపదం చెప్పెను. శ్రీరాముడు లక్ష్మణుడికి ఇల్లుని కథను కూడా చెప్పాడన్నమాట. ఇల్లుడి కథ మనం ముందు చెప్పుకుందామండి. చివరకు అశ్వమేధాన్ని చేయ నిశ్చయించారు. వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి మున్నగ వారితో అశ్వమేధ యాగం విషయాన్ని ప్రస్తావన చేశారు. వారి అనుమతిని ఆమోదమును పొందారు. సుగ్రీవుడు, విభీషణుడు మున్నగు మిత్రులని రావించారు. మహావైభవంగా అశ్వమేధ యాగం జరుగుతున్నట్లు ఏర్పాట్లు చేశారు. యజ్ఞమున సీతాదేవి బంగారు ప్రతిమను సహధర్మచారిణిగా ఉంచుకున్నారు. శుభముహూర్తాన యాగాస్వాన్ని విడిచిపెట్టారు. లక్ష్మణుడు యాగాస్వామికి రక్షకునిగా నియమించారు. యజ్ఞము దోషం లేకుండా సలక్షణంగా జరిగింది. ఆ యజ్ఞానికి అందరూ వచ్చారు. శ్రీరాముడు యజ్ఞాన్ని చూచుటకు వాల్మీకి కూడా మహర్షి శిష్యులతో వచ్చారు. శ్రీరాముని పుత్రులు వాల్మీకి మహర్షి శిష్యులు అగు కుశలవులు. రామకథా గానం అందరినీ ఆనందింపచేసింది. శ్రీరాముడు వారి కథా గానానికి విన్నాడు. ఆనందపడి వారికి ధనరాశిని ఇచ్చారు. వాళ్ళు మేము మునులమైనండి, మాకు ధనం ఎందులకు అని వాళ్ళు తీసుకోలేదు. వారు వాల్మీకి మహర్షి శిష్యులు అని రామకథను వాల్మీకి మహర్షి రచించనని తెలుసుకుని శ్రీరాముడు సంతోషించాడు. సీతాదేవి వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఉన్నట్టుగా గ్రహించటమే కాకుండా సీతాదేవి తన పరిశుద్ధిని ప్రజల ముందు నిరూపించించో తాను ఆమెను తిరిగి స్వీకరించగలదని వాల్మీకి మహర్షికి కబురు పెట్టాడు. వాల్మీకి అందులకు అంగీకరించాడు. శ్రీరాముడు రాజులను, ప్రజలను అందరినీ ఆహ్వానించాడు. మరునాటి ఉదయం వశిష్ఠుడు మున్నగు మహర్షులు అందరూ తమ శిష్యులతో వచ్చారు. రాజులు అన్ని వర్గముల ప్రజలకి అందరినీ శ్రీరాముని సభకు వచ్చారు. అందరూ ఆ దృశ్యాన్ని చూడవలనని కుతూహలంగా ఉన్నవారే. వాల్మీకి మహర్షి సీతాదేవితో కలిసి సభలోకి వచ్చాడనమాట. అందరూ కూడా నమస్కరించారు. కన్నీటి విడుచుచున్న సీతాదేవిని పై అందరికీ కూడా ఎంతో అభిమానం కలిగింది. భక్తి, జాలి కలిగాయి. సీతాదేవికి, సీతారాములకు, వాల్మీకి మహర్షికి అందరూ నమస్కరించారు. వాల్మీకి మహర్షి, శ్రీరామ, సీతాదేవి మిక్కిలి పవిత్రురాలు. ఈమెను నదీ తీరమున విడవగానే నేను ఆమెను నా ఆశ్రమానికి కొనిపోయాను. కుశలవులు నీ బిడ్డలు. లోకాపవాదానికి భయపడిన నీ భయాన్ని పోగొట్టడానికి ఈమెను సిద్ధంగా ఉంది. నేను ప్రమాణం చేసి చెబుతున్నాను, ఈమె ఉత్తమరాలు, మహాపతివ్రత. వీరిని నీ బిడ్డలు. నా మాటలు సత్యం. అసత్యమైనచో నా తపాన్ని నేను కోల్పోతాను. చేసిన తపస్సంతా వృధా పోతుంది అని ప్రమాణం చేసి చెప్పాడు వాల్మీకి మహర్షి. వాల్మీకి మహర్షి మాటలను విన్న శ్రీరాముడు, మహర్షి, నీవు చెప్పింది సత్యం. నాకు మీపై మిక్కిలి గౌరవం కలదు. సీత పరిశుద్ధురాలు అను నమ్మకం కూడా ఉంది నాకు. ఈ బిడ్డలు మా బిడ్డలే అని కూడా తెలియను. కానీ ప్రజలకు ఆ నమ్మకాన్ని కలగవలయను. ఆ విధంగా ఆమె ప్రమాణం చేయవలను. ఇదే నా కోరిక అని పలికాడు శ్రీరామచంద్రుడు. అప్పుడు సీతాదేవి సభా మధ్యాహ్న నిల్చుని శ్రీరామునకు మహర్షులకు నమస్కరించి ఇట్లు పలికింది. ఏమని అంటే, నేను శ్రీరాముని తప్ప మరొకరిని ఎప్పుడూ తలచలేదు. నా ఈ మాట నిజమైనచో తల్లి భూదేవి నన్ను తీసుకొని పొమ్ము. నేను మనోవాక్కాయ కర్మలయందు శ్రీరామునికి అర్పించదానను, స్మరించదానను అయినచో నన్ను నీలో కలుపుకొనుము, నన్ను స్వీకరింపము అని పలికింది. సీతాదేవి ఇటు పలికగానే భూమి నుండి అద్భుతమైన సింహాసనం ఒకటి పైకి వచ్చింది. సర్పరాజులు ఆ సింహాసనాన్ని మోయిస్తున్నారు. సింహాసనానికి సర్వాభరణ భూషితురాలైన భూదేవి కూర్చుండి ఉంది. ఆమె సీతాదేవిని తన రెండు చేతులతో పట్టుకుని తన ఒళ్ళో కూర్చుండబెట్టుకున్నాం. వెంటనే సింహాసనంతో భూమిలోకి ప్రవేశించింది. సీతాదేవి పవిత్రురాలు, ఉత్తమరాలు అని దేవతలు, మహర్షులు ముక్తకంఠంతో పలికారు. దేవతలు పుష్పవృష్టిని కూడా
కురిపించారు. జరిగిన దానికి అందరూ కూడా నిశ్చేతులైపోయారు. సశేషం. వ్యాఖ్యాత మీనా.